మహా? సీత నీ బుర్ర మొత్తం చదివేసింది. ఆ పందెంలో నిన్ను ఓడించేసి నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసింది. ఈ రోజు ఇంటిని స్టూడియోగా మార్చేసి బావను సుమతక్కను భార్యాభర్తలుగా పెట్టించేసి యాడ్ ఫిలిం షూట్ చేసేసింది. నువ్వు సీతను గన్తో షూట్ చేస్తావనుకుంటే గమ్మునొచ్చి చైర్లో కూర్చొని తీరిగ్గా మీనమేషాలు లెక్క పెడుతున్నావు. నువ్వు వేస్ట్ మహా, నువ్వేం చేయలేవు. నీలాంటి పరిస్థితి నాగ్గాని వస్తే నీళ్లు లేని బావిలో దూకి చచ్చుండేదాన్ని. నువ్వింకెందుకు బతుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు మహా. నోరు మూస్తావార్చునా? ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నా మీదర్చి నా నోరు మూయించడం వల్ల ప్రయోజనం లేదు మహా. నీ కోపాన్ని నా మీద చూపించడం కాదు, నీకు చేతనైతే ఆ సీత మీద చూపించు. అదే ఆలోచిస్తున్నాను. నువ్విక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ బావగారు కూడా సుమతక్కకి దగ్గరయ్యేలా ఉన్నారు. అదే నాకు టెన్షన్గా ఉంది. నేను లేని టైంలో సీత ప్లాన్ చేస్తుంది. నన్నేం చేయమంటావు? ఎప్పుడు నువ్వే ప్లాన్లు స్కెచ్లు వేయటం కాదు, అప్పుడప్పుడు నా సలహాలు కూడా తీసుకుంటూ ఉండు. ఏంటో చెప్పు. 1 minute. సలహా చెప్తాను అని నా చైర్లో కూర్చున్నావేంటి? నువ్వు కూడా ఈ చైర్లో కూర్చునే కదా ప్లాన్లు చెప్తావు. అదే నేను ఫాలో అవుతున్నాను. నీ టైం నడుస్తోంది. త్వరగా ప్లాన్ ఏంటో చెప్పు. సింపుల్ మహా. సీతను సుమతక్కను సెంటిమెంట్తో కొట్టాలి. అదెలాగంటే వెంటనే నువ్వు సుమంగళి వ్రతం చేసుకో. ఆ వ్రతంలో బావగారు నువ్వు పక్కపక్కన కూర్చొని పూజ చెయ్యాలి కదా. అలా అందరి ముందు మీరిద్దరూ కలిసి పూజ చేస్తే బావగారు నీకే సొంతమని ఆ మేనత్త మేనకోడలికి అర్థం అవుతుంది. వ్రతానికి తెలిసిన వాళ్ళందర్నీ పిలిచావనుకో, వచ్చిన వాళ్ళందరూ కూడా మీ జంట గురించే మాట్లాడతారు. యాడ్ ఫిల్మ్లో నీకు జరిగిన నష్టం ఈ రకంగా తీర్చుకోవచ్చు. ఏమంటావు మహా? పైకిలే. ఏమైంది మహా? ప్లాన్ నచ్చలేదా? ఐడియా బాగుంది. మంచి సలహా ఇచ్చావు. నీకు బ్రెయిన్ ఉంది. నేనిచ్చిన ట్విస్ట్కి షాక్ అయిపోయావా? యాడ్ ఫిల్మ్లో జనాని సుమతిని వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేయించాను అని ఇందాక తెగ సంతోషపడ్డావు. ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయావు? రేపు వ్రతంలో మీ అత్తమ్మ స్థానంలో నేను కూర్చొని జనాతో కలిసి పూజ చేస్తుంటే మీ అత్తమ్మ చూసి అల్లాడిపోతుంది కదా. కుళ్ళి కుమిలి చస్తుంది కదా. బయటికి చెప్పలేక, మనసులో దాచుకోలేక బోరున ఏడుస్తుంది కదా. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు షూటింగ్ పేరుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అనుకున్నావు. నీ అటెంప్ట్ బాగుంది, కానీ అలాంటివి టెంపరరీ ఆనందాల్ని మాత్రమే ఇస్తాయి. కానీ రేపు నేను నా భర్తతో కలిసి చేసే వ్రతం శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటని నీకే అన్ని తెలివితేటలుంటే యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన దాన్ని నాకెంతుండాలి? రేపు వ్రతంలో నేను జన పక్క పక్కన కూర్చుంటాం. కావాలంటే నువ్వు రామ్ పక్కన కూర్చో. కాని మీ అత్తమ్మ మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది. వ్రతానికి కావాల్సినవి అవి ఇవి అందించడం తప్ప అంతకు మించి తను ఏమీ చేయలేదు. రేపు తను ఒక ప్రేక్షకురాలు మాత్రమే. దట్ ఈజ్ మహాలక్ష్మి. ఆగత్తా. రేడియోలో నీ పాటికి నువ్వే మాట్లాడుకుని వెళ్ళిపోతే ఎలా? ఏ, నువ్వు కూడా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? నీ చెడ్డ చెవులకి
ఓ మంచి మాట వినిపించాలి అనుకున్నాను. ఏంటో ఆ శుభవార్త? మా అత్తయ్య మావయ్యలది దేవుడు వేసిన బంధం. మావయ్య అత్తయ్య మెడలో వేసిన 3 ముళ్ళు కాని, అత్తమ్మతో కలిసి నడిచిన 7 అడుగులు కాని, వాళ్ళ పెళ్లి రోజున పడిన బ్రహ్మముడి కాని అంతా దేవుడు చేసిందే. సో వాట్? ఆ దంపతుల మధ్యలోకి మీరొచ్చారే తప్ప మీ మధ్యలోకి అత్తమ్మ రాలేదు. ఆ దేవుడు రాసిన రాతని కాదని నా తల రాతని నేనే రాసుకున్నాను. నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. మీరిష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు అత్తయ్య. ఏం చేస్తాడు ఆ దేవుడు? ఏదైనా చేస్తాడు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నేను మీ నాన్న ఎప్పుడు కలిసుండటం కోసం, మా మధ్యలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ఉండటం కోసం నేను ఈ వ్రతం చెయ్యాలనుకుంటున్నాను. భర్త పక్కన భార్య కూర్చొని సుమంగళి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. అత్తమ్మా,